పార్టీ కీలక నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో వరంగల్ జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు రాజకీయాల్లో తలపడిన నాయకులు. వీరిద్దరూ పరస్పర ఆరోపణలు, విమర్శలతో వరంగల్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ ఇద్దరు నేతలు ఎందుకు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు? ఈ అంశంపై మా ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లోని ఇద్దరు ప్రధాన నాయకులు ఒకరిపైన ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల తూటాలు పేల్చుతుంటే వరంగల్ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య ఈ మధ్య కాలంలో మాటల తూటాలు పేరుతున్నాయి. ఒకరిపైన ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రాజకీయాలకు సంబంధించి ఒకరి నైజాన్ని మరొకరు ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయడంలో భాగంగా స్టేషన్ గన్పూర్లో జరిగిన సన్నాహక సమావేశానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరి వైఖరిని ఆయన తప్పుపట్టారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడు రాజకీయ విలువలను కడియం శ్రీహరి మాట్లాడుతుంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాకుండా నియోజకవర్గానికి నిధుల సునామీని తీసుకొచ్చాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రప్పించి ఇక్కడ శిలాఫలకాన్ని వేశానంటూ కడియం శ్రీహరి అబద్ధాలు చెప్తున్నారు. నిధులు తేవడం అనేదంతా పుట్టి మాట, ఇవన్నీ అయ్యేది కాదు, పోయేది కాదు అంటూ కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనితో కడియం శ్రీహరి నిన్న స్పందించి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, కేసీఆర్తో ఉండి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించిన చరిత్ర పల్లా రాజేశ్వర్ రెడ్డిది. అంతేకాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్తో అంటగాగుతూ అక్రమంగా సొమ్ము చేసుకున్నాడు, అదేవిధంగా అక్రమ సంపాదన చేశాడు. ఇలాంటి వ్యక్తుల కారణంగానే బీఆర్ఎస్ ఇవాళ ప్రతిపక్షంలో ఉంది అంటూ కూడా కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన చేయడం జరిగింది. ఈ ఇద్దరు నాయకులు ఒకరిపైన ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, అదేవిధంగా మాటల తూటాలు పేలుతుంటే వరంగల్ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో ఇద్దరు నాయకులు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చేసరికి డాక్టర్ తాటికొండ రాజయ్యకి పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతుగా ఉండేది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి డాక్టర్ రాజయ్యకు మద్దతుగా ఉంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఒప్పించి రాజయ్యకు టికెట్ రావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించేది. దీంతో ఒకే పార్టీలో ఉన్నప్పటి నుండి కూడా ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ వైరం నడిచేది, ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ విభేదాలు ఉండేది. ఇప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఇక ప్రత్యక్షంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సందట్లో సడమి అనే విధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా ఇందులో ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యి కడియం శ్రీహరిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. కడియం శ్రీహరి కులాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన కూతురు కడియం కావ్య కులాన్ని ప్రస్తావిస్తూ ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కడియం శ్రీహరి పైన ప్రస్తుతం అనర్హత వేటు అనేది ఒకటి వేలాడుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఫిరాయింపుల కేసు మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ముగిశాయి, తీర్పు రిజర్వ్ చేసి ఉంది. ఒకవేళ కడియం శ్రీహరి పైన కూడా ఆ అనర్హత వేటు పడినట్లయితే దాన్ని బీఆర్ఎస్ ఎలా చేయబోతుంది? ఇలా రాజకీయ వైరం మరింత పెంచుకున్నట్లయితే కడియం శ్రీహరికి ఇది ఏమన్నా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందా? ఆయన ప్రత్యర్థి నాయకులంతా ఏకమై ఆయనను ఓడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తారా? లేకుంటే కడియం శ్రీహరి కూడా వీరందరినీ ధీటుగా ఎదుర్కొని మళ్ళీ పోటీ చేసి గెలుస్తారా? ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చగా చూడొచ్చు. ఇది ఈ వారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు.